అయితే ఈ ఇందాక నేను చెప్పినట్టుగా ఆయనలో ఈ ప్రతిభని గుర్తించి నువ్వు చెన్నై వెళ్తే బాగుంటుంది, సినిమా రంగంలో అడుగు పెడితే బాగుంటుంది అని ప్రోత్సహించి మీరే అని చెప్తారు ఆయన. అయితే అప్పుడు టెలిఫోన్స్లో పనిచేసేవారు, ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం. నేను కూడా అప్పటి నుంచే తెలుసు వారికి. సో కాకినాడలో మరి ఆ రోజుల్లో మనకి ఏమున్నా లేకపోయినా ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే అందులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక పెద్ద వరం, జీవితం సెటిల్ అయిపోయినట్టు అనే నమ్మకం. అలాంటి స్థిరమైన ఒక ఉద్యోగాన్ని వదిలేసి అస్థిరత్వానికి మారిపోయినటువంటి సినిమా ఇండస్ట్రీకి పంపించడంలో మీ ధైర్యం ఏంటి? మరి కుటుంబ పరిస్థితులు ఇబ్బంది పడతారు, దెబ్బతింటాయని మీకు ఎప్పుడు అనిపించలేదా? దీని గురించి నేపథ్యం చెప్పాలి. అన్నయ్య నేను కూడా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పెరిగాం, సంఘస్థాన్. సంఘంలో అన్నయ్య అంటే ఇంకా 10th క్లాస్ కూడా చేరకముందే సంఘానికి కావాల్సినటువంటి దేశభక్తి గీతాలు రాసేవాడు, అవి పాడేవాడు. ఒకసారి ఒక స్వాతంత్ర దినోత్సవం నాడు ఒక రాసిన పాట చూసి, అన్నయ్య నువ్వు ఇది కవిత్వం బాగా రాస్తున్నావు అన్న. అప్పటి వరకు అన్నయ్యకి కవిత్వం అంటే కూడా ఏమీ తెలియదు అని చెప్తూ ఉంటాడు. అవునరా ఇది కవిత్వం అంటావా ఇది అన్నాడు నాతో. ఆ విధంగా ఆయన్ని కవిగా నేనే గుర్తించాను అని చెప్పి చాలాసార్లు అన్నయ్య చెప్తూ ఉంటాడు. అది ఆయన గొప్పతనం అనుకోండి. అయితే ఈ సంఘ బ్యాక్గ్రౌండ్లో అన్నయ్య యొక్క ప్రతిభని అంత చిన్న వయసులోనే ఇంత ఒక చిన్న మర్రి విత్తనాల్లో ఒక మర్రి వృక్షాన్ని దర్శించినట్టుగా దర్శించింది సత్యారావు మాస్టర్. సత్యారావు మాస్టర్కి అవ్యాజమైనటువంటి అనురాగం అన్నయ్య అంటే. ఆయన సొంతంగా ఇద్దరు పిల్లలు, వారిద్దరితోటే ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు పిల్లలు సరదాగా, అంటే వాళ్ళిద్దరు కూడా అన్నయ్యని బాబాయ్, నన్ను అందరినీ కూడా బాబాయ్ అంటారు, మా ఇంట్లో సభ్యులే. సత్యారావు మాస్టర్ గారి దగ్గర ఎలా చదువుకున్నారా మీరు? దాని నేపథ్యం అంటే ఆ సత్యారావు మాస్టారు మా నాన్నగారు ఒక ట్యూటోరియల్ కాలేజీలో కలీగ్స్. మా నాన్నగారు ఉన్నవాళ్ళు అందరిలోకి పెద్ద ఆయన, ఈయన ఉన్నవాళ్ళు అందరిలోకి చిన్న ఆయన. ఆయన 16వ సంవత్సరం ఎస్ఎల్సి నుంచి ఆయన మాస్టర్గా ముద్రపడిపోయారు. ఓకే. నాన్నగారు కూడా సంఘ నేపథ్యం ఉండేది. అందుకని సంఘంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఒక రకమైన అనుశాసనం అలవాటు అవ్వాలి పిల్లలకి. తర్వాత కలిసి గడపడం, తోటి వ్యక్తులతో కలిసి ఉండడము, తర్వాత దేశభక్తి, ఈ 3 విషయాలు పిల్లలకి చాలా అవసరము. అవి వాళ్ళలో ఇన్కల్కేట్ చేయడానికి నాకు సమయం సరిపోదని నాన్నగారు భావించి మాస్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేశారు, మీరు మా పిల్లలిద్దరినీ విధిగా రోజు నిత్య సంఘ శాఖకి తీసుకెళ్ళాలి. ఆయన కోరడము, ఆయన సంతోషంగా ఒప్పుకోవడం. ఆయన విపరీతంగా పిచ్చిలా పనిచేసేవారు సంఘం గురించి, ఆర్ఎస్ఎస్ గురించి. ఆయన మా ఇంటికి వచ్చి మా ఇద్దరిని, ఆయనకి మాకు వయసులో కూడా మరీ అంత వ్యత్యాసం ఏమి లేదు, 10 సంవత్సరాలు. అయితే 16 ఏళ్ళ వాడికి 6 ఏళ్ల వాడికి ఉండేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కదా. సో 8 నుంచి 10 సంవత్సరాలే ఆ తేడా అయినప్పటికీ కూడా ఆయన అప్పటి నుంచి ఆయన మా అన్నయ్యలాగో, మా తండ్రిలాగో, బాబాయ్యలాగో మమ్మల్ని ఆయన సంఘానికి తీసుకెళ్లారు. అదే ఆయన నేపథ్యం. ఆయన అంత చిన్న వయసులోనే అన్నయ్య యొక్క ప్రతిభని గుర్తించి, అన్నయ్య ఏంటంటే విపరీతమైనటువంటి ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంకు, ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ ఎప్పుడు ఆయన విసుకున్నారు. ఆయన మహామేధావి. సత్యారావు మాస్టర్ కూడా సామాన్యంగా కనపడేటువంటి అసామాన్యమైనటువంటి మేధావి. ఆయన నిరంతరము అన్నయ్య యొక్క ఉత్సాహాన్ని ఎప్పుడూ కూడా చల్లార్చకుండా జవాబులు చెప్తూ అన్నయ్యని మౌల్డ్ చేసిన మనిషి ఆయన. అన్నయ్య కోసము, అన్నయ్య అసలు ఈ ఉద్యోగంలో ఎంబీబీఎస్ మానేసి ఈ ఉద్యోగంలో చేరవలసి రావడం ఆయన బాగా బాధించింది. ఎంబీబీఎస్ ప్రయత్నం చేశారా? ఎంబీబీఎస్లో జైరాడు అన్నయ్య. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అన్నయ్య కాకినాడలో ఉండేవాళ్ళం. కాకినాడ మొత్తం అంతటికి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని ఆంధ్ర మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అయితే అన్నయ్యకి ఏంటంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చదువు, ల్యాబ్స్కి వెళ్ళడము, ఇవన్నీ ఉంటాయి. ఇంత రిగరస్ రొటీన్ అన్నయ్య ఎప్పుడూ కూడా ఇష్టపడ్డాడు. ఒక రకమైనటువంటి ఎనార్కిస్టు, తనకి నచ్చింది చేసుకోవడమే. ఓ పుస్తకం చదవాలంటే తిండి లేదు, తిప్పలు లేవు, ఊరికి వెళ్ళాలు లేవు, ఎవరిని పలకరించడాలు లేవు. అలా ఉండే మనిషి ఎంబీబీఎస్ చదవడానికి అసలు డెఫినెట్గా సరిపోడు. అది అన్నయ్య తొందరలోనే గ్రహించాడు. అది కాక మా నాన్నగారు ఆర్థిక నేపథ్యం కూడా అన్నయ్యను నిజంగా పొరుగురులో పెట్టి చదివించగలిగినటువంటి ఆర్థిక నేపథ్యం కాదు. కష్టపడేవారు మా నాన్నగారు. నువ్వు నా గురించి ఆలోచించుకు, నేను ఎంతైనా కష్టపడతాను. పైగా ఇంకోటి ఏంటంటే నాన్నగారికి ఒకరి దగ్గర సహాయం అడగడం అనేది ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు చాలామంది చెప్పారు, ఇంత బ్రైట్ స్టూడెంట్ కదా,
ఏ లయన్స్ క్లబ్ వాళ్ళనో రోటరీ క్లబ్ వాళ్ళనో అడిగితే తప్పకుండా మీకు అతన్ని స్పాన్సర్ చేస్తారు, మీకు బడ్డీ దొరుకుతుందంటే నేను ఇంకో 2 గంటలు ట్యూషన్ చెప్పుకుంటా, కానీ నేను ఎవరిని అడగను, మా అబ్బాయిని నేను చదివించుకుంటాను అని చెప్పి అలా కష్టపడాలి. ఈ కష్టాన్ని చూశాడు అన్నయ్య, ఆ రిగరస్ షెడ్యూల్ని చూశాడు. లక్కీగా ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్షలు రాయకముందు దరఖాస్తు చేసినటువంటి ఒక ఉద్యోగం అన్నయ్యకి ఇంటికి ఆర్డర్ వచ్చేసింది. అప్పట్లో మార్కులు చూసి ఉద్యోగం ఇచ్చేసేవారు, 10th క్లాస్ మార్కులు చూసి ఉద్యోగం ఇచ్చేవారు. నో ఇంటర్వ్యూ, నో రిటర్న్ టెస్ట్. అది వచ్చింది. అది వచ్చినప్పుడు చాలా డిబేట్ జరిగింది, ఇది మానేసి వెళ్ళడమా. మా నాన్నగారు చాలా వార్న్ చేశారు, అబ్బాయి నీతో పాటు ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు అందరూ కూడా డాక్టర్లు అవుతారు, చాలా పెద్ద పెద్ద ప్రాక్టీసులు చేస్తారు, చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు, నువ్వు ఒక గుమస్తాగా జాయిన్ అవుతాను అంటున్నావు. గుమస్తాగానే ఉండిపోయే అవకాశం ఉంది, ఇందులో లేడర్ ఎక్కలేవని కాదు, అయినప్పటికీ కూడా సంభావన ఏంటంటే ఇందులోనే ఉండిపోవచ్చు, చాలా ఫ్రస్ట్రేట్ అవుతావేమో చూసుకో, నా గురించి నువ్వు ఆలోచించొద్దు అని చాలా చెప్పారు. చెప్పి మళ్ళీ ఇటువైపు ఉంటే ఎలా చేయొచ్చు, ఎంబీబీఎస్లో పూర్తి చేసినప్పటికీ కూడా మా నాన్నగారు అంటూ ఉండారు, ఓ పెద్ద కారు పొచ్చుకోక బంగ్లా ఉంటే తప్ప ఆ ఎంబీబీఎస్ వాడు కూడా అంత పెద్ద ప్రాక్టీస్ ఏం చేయలేడు అది కూడా చెప్పారు. ఈ విధంగా చెప్పి నువ్వు ఆలోచించుకో, పూర్తిగా నిర్ణయం నీది అని చెప్తే అన్నయ్య చాలా రోజులు మసన పడిన తర్వాత లేదు నేను మానేస్తున్నానని చెప్పి మానేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయ్యారు, టెలిఫోన్లో జాయిన్ అయ్యాడు. 1974లో జాయిన్ అయ్యాడు. 1973లో ఇప్పుడు చేసినటువంటి దరఖాస్తు ద్వారా వచ్చినటువంటి ఉద్యోగం 74 మార్కు. అంటే ఒక 9 నెలల పాటు అన్నయ్య హాస్టల్లో ఉండి తర్వాత వేరే రూమ్ హాస్టల్లో ఉండలేక, అన్నయ్యకి చాలా చిన్నపిల్లాడు, ఆవేశవరుడు. వాళ్ళు ర్యాగింగ్ చేస్తూ ఉంటే సీనియర్స్ వాళ్ళని విపరీతంగా క్వశ్చన్ చేసి వాళ్ళతో వాదిస్తే వాళ్ళు ర్యాగింగ్ మరింత ఎక్కువ చేస్తే అప్పుడు హాస్టల్ మానేసి మళ్ళా ఒక రూము, ఇదంతా గందరగోళం అయిపోయింది. 9 నెలల పాటు డాక్టర్ అయ్యే ప్రయత్నం ఇదంతా. డాక్టర్ చేరాడు. ఏదో మీ అదృష్టం మా అదృష్టం బాగుంది, ఆయన్ని శరీరాలని బాగు చేసే డాక్టర్ కన్నా మనుషుల్ని బాగు చేసే డాక్టర్గా అయ్యారు కదా. అయ్యాడు. ఇంకో విశేషం అంటే అదే కాలేజీలో ఒక వక్తగా వెళ్ళాడు అన్నయ్య తర్వాత రోజుల్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో. సో ఆ విధమైనటువంటి ఫేట్ ఇలాగా తీసుకొచ్చింది. సడన్గా 77 జనవరిలో మా నాన్నగారు చనిపోయారు. దాంతో అది పెద్ద అశనిపాతం మా కుటుంబానికి. మేము ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చేసాం. ఆ టైంలో అన్నయ్యకి ఉద్యోగం ఉండడం మాకు ఒక రకమైన వరం అయింది. నేను కూడా వెంటనే, నేను ఫైనల్ ఇయర్ బిఏలో ఉండేవాడిని, నేను కూడా వెంటనే అందుకుని 100 రూపాయలు 150 రూపాయలు నెలకి సంపాదించి కుటుంబాన్ని మేము 5 సంవత్సరాల్లో పూర్తిగా సెటిల్ చేయగలిగాం. అప్పటికి అయితే నా 77 నుంచి 85 వరకు ఒక రకమైనటువంటి అంధకార యుగం అన్నయ్య జీవితంలో, అంధకార పీరియడ్. ఏమిటంటే విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉండేది. ఆ నెల రోజుల్లో ఆయన టెలికాంలో చేసే ఉద్యోగం ఆయన 3 రోజుల్లో చేసేవాడు, మిగిలినంతా ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఏం కూర్చోవాలి. అదే సమయంలో అద్భుతమైన కవిత్వం కూడా వచ్చినటువంటి టైం కూడా అదే. ఇప్పుడు 85లో అన్నయ్య అనకాపల్లి ట్రాన్స్ఫర్ అయ్యాడు. నేను కూడా రాంచీలో ఉండేవాడిని, అనకాపల్లి 82లో వచ్చేసి 83లో అన్నయ్యని కూడా మళ్ళీ కాకినాడ నుంచి అనకాపల్లి రప్పించేసి కలిసి ఉండేవాళ్ళం. ఆ టైంలో ఈ మ్యాష్ గారు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఎవరో చిన్నవాడు నేను ఒక 10% స్టేక్ సినిమాలో పెట్టానని మ్యాష్ గారికి తెలిస్తే వాడి దగ్గరికి వెళ్ళి నించుని మా వాడి మీద చేత పాట రాయించండి, మా వాడు పాట రాస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు, ఇలా చెప్తూ ఉండేవారు. అలా ఎంతో తిరిగేవారు. అన్నయ్య అనేవాడు, ఏంటి వేశారు ప్రతివాడిని అలా దేవుడిస్తారు అనేవాడు. కాదురా, బ్రేక్ రావాలంటే మనం ఇవన్నీ చేయాలి, తప్పకుండా చేయాలి అంటూ ఆ విధంగా పూర్తిగా అన్నయ్య సినిమాలోకి రావడానికి ఆ సంకల్పించింది మాత్రం హెచ్ఆర్ రామకృష్ణ. అంత గొప్ప విషయం కదండి. అంటే ఒక మనిషి తనకి రక్త సంబంధం కూడా కానీ ఒక మనిషిలో ఒక టాలెంట్ ని గుర్తించి ఆయన గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాచించి అన్ని రకాల ప్రయత్నాలు చేయడం మహా తప్పించారు. ఇంకెంత అంత కాదు. అందుకనే అన్నయ్య అంటే ఇప్పుడు అన్నయ్యకి విశ్వనాథ్ గారు ఏ విధంగా ఒక జన్మనిచ్చారో అంతకంటే ముందు వేరే జన్మనిచ్చింది మాస్టర్. మాస్టర్కి అలా చెప్పుకోవడం కూడా ఇష్టం ఉండదు, అందుకనే అది నా అదృష్టం అంటారు అంతే. అబ్బా, అది ఇంకా ఎన్నో వేదికల మీద నాకు పూర్తిగా బాంధవుడు, సఖుడు, సచివుడు హెచ్ఆర్ మాస్టర్ అని చెప్తే అది వాడి సంస్కారం అని. వాడి సంస్కారం తప్ప నాకు గొప్పతనం ఉంది, నేను చాలా సామాన్యం, ఇప్పటికీ అలాగే అంటారు.